శ్రీ గణేశాయ నమః. కార్తీక పురాణము 27వ అధ్యాయము. దుర్వాసుడు అంబరీషుని ఆశ్రయించుట. మరల అత్రి మహాముని అగస్త్యునికిట్లు చెప్పెను. కుంభసంభవ, ఆ శ్రీహరి దుర్వాసుని ఎంతో ప్రేమతో చేరదీసి ఇంకను ఇట్లు చెప్పసాగెను. ఓ దుర్వాసముని, నీవు అంబరీషుని శపించిన విధముగా ఆ 10 జన్మలు నాకు సంతోషకరమైనవే. నేను అవతారములెత్తుట కష్టము కాదు. నీవు తపశ్శాలివి, నీ మాటలకు విలువ ఇవ్వవలెను. కాన అందులకు నేను అంగీకరించి తిని. బ్రాహ్మణుల మాట అసత్యమైనచో వారికి గౌరవం ఉండదు. అటు భక్తులను కాపాడుట, ఇటు బ్రాహ్మణులను మాట తప్పకుండుట చూచుట నా కర్తవ్యము. నీవు అంబరీషుని ఇంట భుజింపక వచ్చినందులకు అతడు చింతాక్రాంతుడై బ్రాహ్మణ పరివృతుడై ప్రాయోపవేశమునర్పనించినాడు. అకారణము వలన విష్ణు చక్రము నిన్ను బాధింపబూనెను. ప్రజారక్షణమే రాజధర్మముగా ప్రజారక్షణమే రాజధర్మము కాని ప్రజాపీడనము కాదు. ఒక బ్రాహ్మణుడు దుష్టుడైనచో వానిని జ్ఞానులకు బ్రాహ్మణులే శిక్షింపవలెను. ఒక విప్రుడు పాపి అయినా మరొక విప్రుడే దండించవలెను. ధనుర్బాణములు ధరించి ముష్కరుడై యుద్ధమునకు వచ్చిన బ్రాహ్మణుని తప్ప మరెవ్వరినీ ఎప్పుడూ దండించకూడదు. బ్రాహ్మణ యువకుని దండించుట కంటే పాతకము లేదు. విప్రుని హింసించువాడును హింసింప చేయువాడును బ్రాహ్మణ హంతకులని న్యాయశాస్త్రములు ఘోషించుచున్నవి. బ్రాహ్మణుని సిగపట్టి లాగినవాడును కాలితో తన్నినవాడును విప్రద్రవ్యమును హరించువాడును బ్రాహ్మణుని గ్రామము నుండి తరిమినవాడును విప్ర పరిత్యాగమునరించిన వాడును బ్రహ్మ హంతకులే అవుదురు. కావున ఓ దుర్వాస మహర్షి, అంబరీషుడు నీ గురించి తపస్శాలియు విప్రోత్తముడుగును అగు దుర్వాసుడు నా మూలమున ప్రాణ సంకటం పొందుచున్నాడు. అయ్యో, నేను బ్రాహ్మణ హంతకుడై తినే అని పరితాపము పొందుచున్నాడు. కాబట్టి నీవు వేగమే అంబరీషుని దగ్గరికి వెళ్ళుము. అందువలన మీ ఉభయులకు కూడా శాంతి కలిగించును అని విష్ణువు దుర్వాసునకు నచ్చచెప్పి అంబరీషుని వద్దకు పంపెను. ఇది 27వ అధ్యాయము 27వ రోజు పారాయణము సమాప్తము.